మీరు ఇందాక చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్ ఉంది. చెప్పండి. అంటే సిద్ధం సభల తర్వాత మంచి ఊపు మీద ఉందన్నారు కదా, మేము ఎప్పటి నుంచో ఊపు మీద ఉన్నాము, మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఊపు అది. అంటే చాలా మంది ప్రతిపక్షాలకు కానీ ఒక వన్ సైడ్ ఆఫ్ మీడియా ప్రతిపక్షాల వేస్తున్న బాణాలని కొంచెం ఎదుర్కోవటంలో కొంచెం మీరు ఇబ్బంది పడ్డారు కొన్నాళ్ల పాటని కనిపించింది. నో అంటే ఇప్పుడు అదే అంటున్నాం కదా, ఇప్పుడు మేజర్గా సొసైటీలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటిది మీడియా, సోషల్ మీడియా. సో ఇందులో వచ్చేటువంటివి చూసి నమ్ముతున్నటువంటి వ్యక్తులు అంత అమాయకులు నాకు తెలిసి బహుశా సమాజంలో ఎవరు ఉండరు. సో ఇవి చూసి నమ్మినంత కాలం వారికి సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు, ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల గురించి తెలుసుకోవడంలో ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు వాళ్ళు. సో నేరుగా ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి ప్రజలు, ప్రభుత్వం ఈ ఫలానా ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది, మనకు మంచి జరుగుతుందని చెప్పి ఆశగా ఎదురు చూసేటువంటి జనం, సో అటువంటి వారికి సహజంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందా అనేటువంటి దాని మీద ఉంటుంది. ఈ సోషల్ మీడియానో లేకపోతే ఎల్లో మీడియానో లేకపోతే ఇంకో మీడియానో ఫాలో అయ్యేటువంటి వారికి ఏంటంటే వారికి ప్రభుత్వాలతో పని ఉండదు సహజంగా. వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియా అనేటువంటిది ఒక టైం పాస్, మీడియా అనేటువంటిది వారి రోజువారీ జీవనంలో ఒక సమయం దానికి కేటాయించి చూసి నమ్మి మోసపోయేటువంటి ప్రజలు కొంతమంది ఉంటారు. సో మా సెక్టర్ ఆఫ్ పీపుల్, మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీని కానీ అభిమానించేటువంటి వ్యక్తులు ఏ రకంగా ఉంటారు అనేటువంటి దానికి సిద్ధం సభలో ఒక ఉదాహరణగా నేనైతే చెప్పగలను. 151 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం 5 or -5 దాంట్లో వేసుకుందాం పోనీ. అంటే అలాగని కాదు, అంటే టార్గెట్ ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు సార్ 175 మా టార్గెట్ అనే చెప్పాడు. ఓకే అని చెప్పి మేము ఏ రోజు చెప్పలేదు. అది చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది అనేటువంటిది కూడా అందరికీ సహజంగా తెలిసేటువంటిది. కానీ పిల్లల తల్లిదండ్రులు ఏం చెప్తుంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు 100 మార్కులు రావాలనేది కామన్. ఒక ఇంటి పెద్ద లేకపోతే మన తల్లిదండ్రులు మనం పరీక్షలకు వెళ్ళినప్పుడు చెప్పేటువంటి మాట అది. సో ఎన్నికలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఒక పరీక్ష లాంటిది. పరీక్షకి వెళ్ళేటప్పుడు మా పార్టీ పెద్ద, మా పార్టీ లీడరు ఆ రకమైనటువంటి టార్గెట్ ఇస్తారు, డెఫినెట్గా దాన్ని రీచ్ అవ్వాలనేటువంటి ప్రయత్నం అందరం కూడా చేస్తాం. సో చేసేటువంటి క్రమంలో డెఫినెట్గా మొన్న వచ్చినటువంటి మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే, మనం చేసినటువంటి కార్యక్రమాల ద్వారా డెఫినెట్గా గతంలో వచ్చినటువంటి సీటు కన్నా ఒక సీట్ అన్న ఎక్కువ రావాలనేటువంటిది మా టార్గెట్. అలా వస్తుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. 110, 95, 110 మధ్యలో ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు 100 చెప్తాయండి. సర్వేలు నమ్మదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? నమ్మదు, నమ్మకపోదు అనేటువంటి దానికన్నా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు ఇస్తున్నాయా లేదా అనేటువంటిది గతంలో ఇచ్చినటువంటి క్రెడిబిలిటీ కాదా? టైమ్స్ నో 23 సీట్లు ఇచ్చింది మాకు, అది కరెక్ట్. టైమ్స్ నో 24 సీట్లు ఇచ్చింది. అందుకనే మేము ఒక దాంట్లో 24 ఇచ్చిందని చెప్పి మేము పొంగిపోయేటువంటి పరిస్థితులు కానీ, లేదా ఒక దాంట్లో 8, 9 ఇచ్చాయని చెప్పి డేలా పడిపోయేటువంటి పరిస్థితులు కానీ మాకు ఎప్పుడు ఉండవు. ఎందుకంటే మేము టైమ్స్ నోనో, ఇండియా టుడేనో, లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతినో, లేకపోతే ఇంకో పార్టీనో ఇంకో టీవీనో నమ్ముకునేటువంటి పరిస్థితులు లేము. మేము ఉన్నది ప్రజలు నమ్ముకొని ఉన్నాం, ప్రజలు తాలూకా పల్స్ని నమ్ముకొని ఉన్నాం, ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని ఉన్నాం, ప్రజలకు ఏం చేయాలో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో డెఫినెట్గా ప్రజలు అంతిమంగా ఇచ్చేటువంటి తీర్పు అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జిట్ పోల్స్ నుంచి వచ్చేటువంటి ఫలితాలను బేస్ చేసుకునే ఉంటాయి తప్ప, సో ఇప్పుడు వచ్చేటువంటి సర్వేస్ ఏవి కూడా ఏ రోజు ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పలేము. దాని మీద ఆధారపడి ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. మంత్రి అమర్నాథ్ గారు ఏ క్వశ్చన్ వేసినా కూడా తణుకోకుండా ఆన్సర్ చెప్తారు. అలా ఏం లేదు కాదా? మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అసలు? ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకాపల్లి నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేసేటువంటి క్రమంలో మొట్టమొదటిగా ఇచ్చింది అనకాపల్లి నియోజకవర్గాన్ని కానీ అనకాపల్లి ప్రాంతాన్ని కానీ నూతనంగా జిల్లా ఏర్పాటు చేసి ఆ జిల్లాకి హెడ్ క్వార్టర్ చేస్తామని చెప్పి మాటిచ్చాం. ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈరోజు అనకాపల్లి కొత్త జిల్లా ఏర్పాటు చేసి అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తాం. గతంలో అనకాపల్లి అనేటువంటిది అనేక వేదికల మీద అనేక సినిమాల్లోనూ చాలా చులకనగా మాట్లాడేటువంటి పరిస్థితిని అమెరికాతో కంపేర్ చేసిన ప్రతి సందర్భంలో అనకాపల్లి అన్నటువంటిదే అంటే అంత చులకన చేసి మాట్లాడేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక జిల్లా కేంద్రం అనకాపల్లి హెడ్ క్వార్టర్, ఒక జిల్లాకి హెడ్ క్వార్టర్ అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు, చరిత్రలో మిగిలిపోయేటువంటి పరిస్థితి. సో అటువంటిది మన హయాంలో చేశామనేటువంటి దానికి ఎప్పుడు జరిగింది అని అంటే అమర్నాథ్ శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అనేటువంటిది చరిత్ర ఉన్నంతకాలం గుర్తుపెట్టుకునేటువంటి అంశాలు. దాంతోపాటు ఇతరితర అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, దాదాపు 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెట్టాం. కానీ ఎందుకని మీ మీద అన్ని ఆరోపణలు ఎందుకు చేస్తుంది? ఎవరు చేశారు? నిన్న లోకేష్ గారు చేశారు కదా. కాచే ఈ 600 ఎకరాలు ఎక్కడ మీ చేతికి? నేను అదే చెప్పా, గతంలో పవన్ కళ్యాణ్ గారు అదే నా మీద చేసినటువంటి ఆరోపణ మీద ఆయన విజిట్ చేసి
చివరికి బొక్కబోర్లా పడి ఏమీ నిరూపించలేక ఏమీ మాట్లాడలేక కనీసం 3 నిమిషాలు కూడా అక్కడ లేక తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి వాళ్ళ పార్టీ నాయకుల మీద చిందలేశాడు. ఏమీ లేని దగ్గర నన్ను తీసుకుని వెళ్ళి నన్ను ఫూల్ చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేశారనేటువంటిది మాకున్నటువంటి సోర్సెస్. ఇప్పుడు నేను కూడా అనేక సందర్భాలు చెప్పాను. ఇప్పుడు లోకేష్ నిన్న ఏదైతే నా మీద ఆరోపణలు చేశాడో, నేను మీ సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారానో లేకపోతే కిషోర్ గారి ద్వారానో నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. నాకు ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొని వచ్చి నేను సంతకం పెట్టి ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టేస్తా. నేను ఎంతైతే ఆస్తి సంపాదించానని చెప్పి వాళ్ళు ఈరోజు ప్రచారం చేస్తున్నారు, అందులో 10% నాకు ఇచ్చి మిగిలినంత తీసుకోమనండి. వాళ్ళు పార్టీకి తీసుకుంటారో వాళ్ళు ఇమ్మనండి. మరి చెప్పాలి కదా, మరి ఆ మాత్రం చెడ్డ మోసినందుకు అలాగండి. ఆ చెడ్డ మోసినందుకు లేనటువంటి దాని మీద నా మీద చెడ్డ మోసినందుకు 500 కోట్లు సంపాదించాను, 1000 కోట్లు సంపాదించాను అన్నటువంటి చెడ్డ మోసినందుకు మరి ఆ మాత్రం ట్యాక్స్ కట్టరా? అసలు మీకు అంత సోర్స్ ఉందా? ఎక్కడ ఉంటదండి సోర్స్? నాకు తెలియక అందులో మా నాయకుడు అటువంటి ఏమైనా చేస్తూ ఊరుకుంటాడో చెప్పండి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా అటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి పొగరాదు. మేము ఈ రోజుకి కూడా ఏదన్నా అనుకునివ్వండి, అనుకుని ఈ రోజుకి కూడా ఏదన్నా రుజువు చేయాలి కదా. ఒక మాట అనేసేటప్పుడు దేనికన్నా ఒక రుజువులు పట్టుకొని వచ్చి ఇదిగో ఇది చేశాడు, ఇగో ఇది ప్రభుత్వ భూమి, దీన్ని అమర్నాథ్ ప్రైవేట్ భూమి కింద మార్చాడు చెప్పమనండి. బురద జల్లారకు అడుకుంటున్నారు ఇప్పుడు మీరు. అంతే కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, లేని దాని గురించి మన సమాధానం ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. సో ఇవన్నీ అంటే ఒక నాయకుడి మీద, ఒక లీడర్ మీద మనం బురద జల్లేస్తే మనకేం పోయిందిలే, వాళ్ళు కడుక్కుంటారులే అనేటువంటి ఆ రకాలు ఇవన్నీ కూడా. సో ఏదేమైనప్పటికీ ఈరోజు విశాఖపట్నంలో కానీ లేదా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చాం. సో నేనేమి మీరు బ్యాక్డోర్లో నేనేం మంత్రి కాల, నేను శాసనసభ్యుని అయిన తర్వాత మంత్రి అయ్యా, ఆయనలా మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవ్వాల. సో చాలా తేడా ఉంది కదా. సో నేను ఒక మాజీ మంత్రి కొడుకుని మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచా. నువ్వు మాజీ ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడికి వెళ్ళాలి. తెలియకుండానే వాళ్ళు మాట్లాడతారండి. ఏమీ లేదు, అందుకనే అంటారు కదా ఏమీ లేదు లోపల అని చెప్పని, అందుకని అంటారు కదా. అందుకనే ఒకళ్ళు అనేటప్పుడు ఎవరిని అంటున్నాం, మనం అంటే తిరిగి మనల్ని ఎన్ని అంటారు, మనం దాన్ని రిసీవ్ చేసుకోగలమా లేదా, అసలు మనం అనేటువంటి దానికి మనకు ఆ క్రెడిబిలిటీ ఉందా లేదా అనేటువంటిది ఆలోచించుకొని మాట్లాడాలి. సో నేను 3 జనరేషన్స్ నుంచి పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తిని. నాకు ప్రతి సందర్భంలో నేను చేసే ప్రతి పని, తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం, మాట్లాడేటువంటి ప్రతి మాట, నా లెగసీని, మా తండ్రిని కానీ మా తాతని కానీ, నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇవన్నీ నాకు గుర్చేస్తూ ఉంటాయి. సో ఈ చేసేటువంటి క్రమంలో నేను ప్రతి అడుగు ఏ రోజు కూడా తప్పటడుగు వేయకూడదు. మనం ఏదైనా తప్పు చేస్తే నా తండ్రి మీద, తాత మీద, నాకు ఈరోజు ఈ రాజకీయంగా ఈరోజు ఎదుగుదల ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పడుతుంది అనేటువంటి భయంతో నేను ప్రతి అడుగు వేస్తూ ఉంటాను.